గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నెల్లూరు జిల్లాలో మరో లారీ బీభత్సాన్ని సృష్టించింది. దుర్ఘటనలో 6 అక్కడికక్కడే చనిపోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటల్కి అయితే తరలించడం జరిగింది. ఈ లారీ అతి వేగంగా దూసుకురావడంతో పాటు సిగ్నల్స్ని కూడా జంప్ చేస్తూ దూసుకొచ్చింది. అటుగా అతి వేగంగా వస్తూనే చిన్న చిన్న బడ్డీలను, టాటా ఏస్ వెహికల్ని, 3 బైక్లను కూడా దూసుకొచ్చిన వేగంతో పాటు వాటిపై నుంచి రావటం వల్ల పూర్తిగా వాహనాలన్నీ కూడా నుజ్జు అయిపోయాయి. దుర్ఘటనలో భయానకమైన దృశ్యాలు కనపడుతున్నాయి. ఎందుకంటే అంత ఒక్క భారీ వాహనం సృష్టించినటువంటి ఈ బీభత్సానికి లారీ కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయిన వారి అక్కడ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తేనే ప్రతి ఒక్కరూ చలించిపోయారు. వణికిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంత బీభత్సాన్ని సృష్టించింది ఈ లారీ. చెన్నై నుంచి విజయవాడ వైపు వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆ ముందు కూడా ఈ లారీ ట్రేస్ అవుట్ చేస్తే కనుక సిగ్నల్స్లో కూడా జంప్ చేసుకుంటూ వచ్చేసింది. సిగ్నల్స్ కూడా క్రాస్ చేసుకుంటూ అతివేగంగా దూసుకొస్తోంది. ఈ ఓవర్ స్పీడ్ వల్ల ఈ దుర్ఘటన కారణమైందని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఎందుకింత నిర్లక్ష్యం అర్థం కావటం లేదు. ఇప్పుడు ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయి, ఎన్ని కుటుంబాలు తమ పెద్ద దిక్కును కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొంతమంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సో ఇప్పటికే పోలీసులు అయితే కనుక లారీని కూడా సీజ్ చేశారు. డ్రైవర్ని కూడా అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల తీరు చూస్తుంటేనే వణుకు పుడుతోంది. ప్రయాణం అంటేనే ఒక రకమైన ప్యానిక్ ప్రతి ఒక్కరిలో మొదలవుతోంది. బస్సా, లారీనా, లేకపోతే కార్లా, ఇలా ఒక్కొక్కటి విమానాల, ఇలా ఏది అని చెప్పడానికి లేదు. ట్రైన్ యాక్సిడెంట్స్, ఇలా ఏదైనా కూడా ప్రయాణం సుఖవంతంగా సౌకర్యవంతంగా సాగాల్సినటువంటి జర్నీలు కాస్త విషాదంగా మారిపోతున్నాయి. అప్పటి వరకు అక్కడ మాట్లాడుకుంటున్న వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వెహికల్ పార్క్ చేసిన వాళ్ళు పార్క్ చేస్తున్నారు. రోడ్డు కాబట్టి అనేక రకాల యాక్టివిటీస్ మనకి కనిపిస్తాయి. ఒక్కసారిగా మృత్యువు దూసుకొచ్చినట్టు లారీ బీభత్సంగా అతి వేగంగా వాళ్ళ మీదకు దూసుకొస్తుంటే ఆ సమయంలో ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది కదా. ఒక భారీ వాహనం, ఒక లారీ అలా అమాంతంగా దూసుకొచ్చేస్తూ ఉంటే ఎటు తప్పించుకోలేక అక్కడ ఉన్నవారు ఎంత నలిగిపోయి ఉంటారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. జనరల్గా సినిమాలో ఇలాంటి అంటే ఇంటెన్షనల్గా యాక్సిడెంట్లు చేయాలి అన్నప్పుడు అలాంటి వాహనాలు మీదకు వచ్చేస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ అనేవి క్యాప్చర్ చేస్తారు. కానీ రియల్ లైఫ్లో కూడా ఈ వాహనాలు మృత్యువుల్లాగా మనుషుల కోరలు చాచి మింగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనుషుల నిర్లక్ష్యమే ప్రమాదాలకి ప్రధానమైన కారణం. ఇక్కడ వాహనాల పరిస్థితి కాదు, వెహికల్ కండిషన్ కావచ్చు, లేకపోతే ఫిట్నెస్ కావచ్చు, డ్రైవర్ యొక్క నిర్లక్ష్యపు నెగ్లిజెన్సీ డ్రైవింగ్ కావచ్చు, అతి వేగం, ఇర్రెస్పాన్సిబిలిటీ, అసలు బాధ్యతారాహిత్యంగా ఈ డ్రైవింగ్లు చేస్తూ స్టీరింగ్లు ఎటుపడితే అటు నడుపుతూ కూడా రోడ్లపైన బీభత్సాన్ని సృష్టిస్తున్నారు. అనేక మంది ప్రాణాలు తీయటానికి కారణమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అనేక చోట్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అమాంతం ఇటు నుంచి వెళ్లాల్సినటువంటి వాహనాలు ఆ ఓవర్ స్పీడ్తో డివైడర్లు ఢీకొట్టి అటువైపు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంత భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తిరుమలలో కూడా తెలుసు కదా, ఫ్లైఓవర్ పైన వెళ్తున్నటువంటి బైక్ ఎంత వేగంగా దూసుకొచ్చి అమాంతం కిందన పడిపోతే అందులో ట్రావెల్ అవుతున్నటువంటి యువకులు చనిపోయారు. ఇలా అతి వేగమే రోడ్డు ప్రమాదాలకు ప్రధానమైన కారణమవుతోంది. మరోవైపు ఈ ట్రావెల్ బస్సులు ఎక్కడ పడితే అక్కడే ఈ మధ్య చూసాం. కర్నూలు ఘటన తర్వాత కూడా అనేక చోట్ల ట్రావెల్ బస్సులు అయితే కనుక ఫిట్నెస్ లేకపోవడమో, అందులో నుంచి ఇంజిన్ ఫెయిల్ అవ్వటము, ఫైర్ రావటం, పూర్తిగా ప్రయాణికులు ఉంటుండగానే మంటలు ఎగిసి పడుతూ ఉండటంతో భయభ్రాంతులకు గురవుతూ జనాలు పరుగులు పెడుతుంటే క్షణాల్లోనే బస్సులు కాలి బూడిదైపోతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే మాత్రం ప్రతి ఒక్కరిలో చాలా భయం అయితే నెలకొంటుంది. ఈ ఘటనలు ఇంకా మరవక ముందే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఎస్విజిఎస్ నేషనల్ హైవే పైన ఈ లారీ
బీభత్సం అనేది ప్రతి ఒక్కరిని తీవ్రంగా భయభ్రాంతులకు గురి చేస్తోంది. అందులో ఇప్పటికీ 6 చనిపోయారు, 3 అయితే క్షతగాత్రులు. ప్రస్తుతానికి స్థానిక హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అయితే అందుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఏది ఏమైనా రోడ్డు ప్రమాదాలు పూర్తి స్థాయిలో అరికట్టాలంటే పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ సిస్టమ్ ఎంత పటిష్టంగా పనిచేయాలో ప్రతి ఒక్కరిలో కూడా అంతే అవేర్నెస్, ఒక బాధ్యత కూడా ఉండాలి. ఎందుకంటే రోడ్డు మీదకు వెళ్తున్నామంటే మీకేదైనా జరిగితే మీ కుటుంబ సభ్యులు ఏమైపోతారో అని ఆలోచన రావాలి. మీరేమైనా నిర్లక్ష్యంగా వెళ్తే మీ వల్ల మిగతా వాళ్ళ ప్రాణాలు ఏమైపోతాయో అనే ఆలోచన కూడా రావాలి. ఆ తర్వాత ఎంత రిస్క్లు, ఎన్ని కుటుంబాలు ఇప్పటికీ కూడా బాడీ పార్ట్స్ అని విరగ్గొట్టుకొని ఈ రోడ్డు ప్రమాదాల్లో తీవ్రమైనటువంటి గాయాల పాలయ్యి మంచానికి పరిమితమైన వాళ్ళ పరిస్థితి మరింత దారుణం. వాళ్ళు కోలుకోవాలన్నా అటువైపు ఆర్థికంగా కూడా చితుకుపోతున్నటువంటి పరిస్థితులు. ఇవన్నిటికీ కారణం నిర్లక్ష్యం, అతి వేగం, ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇలా బీభత్సాలని సృష్టించడం, ఇవన్నీ కూడా చాలా దారుణాతి దారుణమైన ఘటనలు. ఏదేమైనా రోడ్డు ప్రమాదాలు పూర్తిగా అరికట్టాలి అంటే అటు మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏంటో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు